Hello, Mama. This is your YouTuber Bagman0770. Hi, everyone. సో అనుకున్నట్టుగానే వైజాగ్ వచ్చేసాం. మంచి మైలేజ్ ఇచ్చే డ్రైవింగ్తో కార్లో ఎక్స్ట్రా కార్ వేసుకొని నేను మా మామ. బట్ వైజాగ్ వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ అడిగాడు అనమాట, మామ మనం రూమ్స్ తీసుకొని అలా కాదు, రెగ్యులర్గా కాదు, కొంచెం ఎపిక్గా చేద్దాం ఈ ట్రిప్ని అని అన్నాడు. ఎందుకంటే రావటం కూడా ట్రావెల్ బస్సులో లేదంటే కార్లో స్పీడ్గా వచ్చేటం ఇలా రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా వచ్చాం కదా, ట్రిప్ కూడా డిఫరెంట్గా ఎంజాయ్ చేద్దాం అన్నాడు. సరే ఎలా చేద్దామో చెప్పు అన్న అంటే, నువ్వే చెప్పమావా అన్నాడు. సరే అని చెప్పి మన దగ్గర ఏమేమి థింగ్స్ ఉన్నాయని చెప్పేసి కార్ అంతా చెక్ చేస్తే మాకు కొన్ని థింగ్స్ దొరికినాయి. ఆ థింగ్స్తో ఒక డిఫరెంట్ స్టే ప్లాన్ చేసాం అనమాట మేము. సో అదేంటో మీకు చూపిస్తాం ఇప్పుడు చూడండి. యాక్చువల్లీ ప్రజెంట్ ఇప్పుడు బీచ్లో ఉన్నాను అనమాట. బీచ్లో ఉన్నాం, మీకు చూపిస్తాను. ఇది సాగర్ నగర్ బీచ్. సో మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది ఆ థింగ్స్ ఏంటి, మేము డిఫరెంట్గా ఏం ప్లాన్ చేసాం అనేది చూపిస్తాను క్లియర్గా. సో బీచ్లో స్టే కొట్టాం. అది టర్టిల్స్ ఎగ్స్ని సెక్యూర్ చేసి అక్కడ పెడతారు, చూపిస్తాను అది కూడా. సో ఇదన్నమాట. సో ఇలా బీచ్లో టెంట్ వేసుకొని నీట్గా స్టే కొట్టేసాం. కార్ అక్కడ పెట్టేసాం, మాది కార్ అక్కడ పెట్టేసి నీట్గా ఇలా స్టే కొట్టేసాం అనమాట. అలా చైర్స్ వేసుకొని బీచ్లో కూర్చున్నాం. సో మార్నింగ్ సన్ రైజ్ ఎంజాయ్ చేద్దాం అని చెప్పి వెయిట్ చేస్తున్నాం సన్ కోసం. సన్ ఏమో ఇంకా రాలేదన్నమాట, సూర్యుడు రావాలి తొందరగా. సో టర్టిల్ ఎగ్స్ చూపిస్తాను. బట్ బయటికి కనబడవో తెలీదు, లాక్ వేసారు అనుకుంటాను లేదు. బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. సముద్రపు తాబేళ్లు సంరక్షణ కేంద్రం. లాకేష్ సార్. బట్ ఏదో బొక్కు ఉంటుంది కదా, చూద్దాం. బొక్కులోంచి మీకు చూపించేస్తాను. ఇది ఇలా పార్టీషన్స్ చేసి పెట్టారు, మరి ఏంటో. ఓకే, ఐడెంటిఫై చేసిన డేటు, ఎన్ని ఎగ్స్, ఏంటి కిందది, సో ఇదన్నమాట. ఇలా బోట్స్ మీద రాసి పెట్టారు. సో క్యాంప్లో ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్. టెంట్ లోపల వ్యూ చూపిస్తా. టెంట్ లోపల నుంచి బయటకు వచ్చారు. ఇది అన్నా లెక్క అక్కడ. సో జిప్ తీసి చూపిద్దాం. సో ఇది కనిపించేది విండో అనమాట క్యాంప్కి, టెంట్లో.
సో నెక్స్ట్ వచ్చేసి ఎంట్రన్స్ బయటికి సముద్రం. బీచ్లో క్యాంప్ వేసుకొని ఉన్నాం. సో విండో వ్యూ వచ్చేసి మాకు ఇది. ఇక్కడ మా కార్ కనిపించేలా పెట్టేసుకొని నైట్ స్టే కొట్టేసాం. సాగర్ నగర్ బీచ్ వైజాగ్లో చాలా క్యాంప్ వేసేసుకుని సెట్ అయ్యాం. కార్ అక్కడ పార్క్ చేస్తాం. సో ఇంకా ప్యాక్ చేసేసి మూవ్ అవుదాం అనుకుంటున్నాం. సన్ రైజ్ చూద్దాం అనుకున్నాం కానీ సన్ రైజ్ అయ్యేటట్లేదు ఇప్పుడప్పుడే. సో ఇక్కడ నుంచి రుషికొండ బీచ్కి వెళ్ళిపోయి ప్యాక్ చేసుకుని రుషికొండ బీచ్కి వెళ్ళిపోయి అక్కడ సన్ రైజ్ని చూద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాం. హ్యాడ్ ఏ గ్రేట్ స్టే. సో మేము ప్యాక్ చేసేసుకుంటుంటే ఇది వచ్చిందనమాట మిషన్. ఇది యాక్చువల్లీ బీచ్ లెవెలర్ ట్రాష్ మిషన్. లెట్స్ గో అండ్ వాచ్ బోత్ అనుకుంటా. లెవెలర్ అండ్ ట్రాష్ తీసేసే మిషన్ అనుకుంటా. వాళ్ళు స్క్రాప్ ఎత్తేస్తున్నారు. స్క్రాప్ మిషన్ అనుకుంటా ఇది. ట్రాష్ మిషన్ అండ్ లెవెలర్. ఆ టైర్ మార్క్స్ తీసేసే లెవెలర్ కింద ఉంది.